హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారానికి సంబంధించినటువంటి కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయితే మొదలైంది. బిగ్ బాస్ గత వారం టాస్క్లపై పెద్దగా ఫోకస్ చేయనప్పటికీ ఈ వారం మాత్రం ఖచ్చితంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్, అలాగే కెప్టెన్సీ టాస్క్, ఈ రెండు టాస్కులను కూడా చాలా బలంగా ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా ఓనర్స్ ఒక టీమ్గాను, అలాగే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక టీమ్మేట్స్గాను ఉన్నారు. ఇక కామనర్స్లో నుంచి మిగిలిన వారందరూ కూడా అంటే సరిపోయారు. ఇక టెనెంట్స్లో నుంచి సంజన ఈ టాస్క్కి సంచారకురాలుగా వ్యవహరిస్తుంది. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ చక్రవ్యూహం. అంటే ఇద్దరికీ కూడా ఒక టైమర్ని అయితే బిగ్ బాస్ హౌస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓనర్స్ అయిన కారణంగా వారికి ఒక పాజిటివిటీ ఇస్తూ వారికి 10 గంటల సమయం ఇచ్చారు. అలాగే టెనెంట్స్కి 12 గంటల సమయం అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఎవరి టైం అయితే ముందుగా జీరోకి చేరుతుందో వారు ఈ వారం కెప్టెన్ కోసం పోటీ పడే కంటెండర్స్గా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే మొదటి రౌండ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ మొదటి రౌండ్లో బిగ్ బాస్ ఇచ్చినటువంటి మొదటి ఛాలెంజ్ గెలిచిన వారు ఎవరు అంటే ఓనర్స్. అంటే కామనర్స్గా వెళ్ళినటువంటి ఓనర్స్ మొదటి రౌండ్లో విజయం సాధించారు. అంటే వారి టైం కొంచెం లెస్ అయింది. అలాగే వారి టైం కూడా 10 గంటల నుంచి స్టార్ట్ అవ్వడంతో వారే త్వరగా టాస్క్ పూర్తి చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. సరే, మీ అభిప్రాయం ప్రకారం ఈ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో ఓనర్స్ గెలవాలా లేక టెనెంట్స్ గెలవాలని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. Please subscribe our YouTube channel, Mr. Sisindri.